ఏపీలో ఇప్పటికే పంటలు మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇటీవల వచ్చినటువంటి వరదల కారణంగా కోనసీమ ప్రాంతంలో నారుమళ్లు పోసినా కూడా వరదకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇక పల్నాడు ప్రాంతంలో ఇప్పుడే నారుమళ్లు పోసేటువంటి సమయం ఏర్పడటం, విత్తనాల కోసం రైతులు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. అయితే వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం లేదు అన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా వాస్తవానికి రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండట్లేదని, జేజేఎల్ 384 రకం 130 రోజుల్లో కోతకు వస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి తక్కువ సమయంలో ఆ విత్తనాలను వాడటం బెటర్ అని చెప్పి రైతులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విత్తనాల కొరత ఉందని, దీన్ని ప్రభుత్వం వెంటనే సరిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల కోరటం జరిగింది. గత ప్రభుత్వం రైతులను విస్మరించినటువంటి కారణం చేతే ఈరోజు 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం జరిగిందని, ఈ ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తుంది అని చెప్పి ఎన్నికల హామీల్లో చెప్పినప్పటికీ కూడా అలాంటివి ఆచరణలో కనిపించట్లేదని, ఒక పక్క మహిళలు రైతులు అర్ధరాత్రి వరకు క్యూ లైన్లలో బారులు తీరి జోరు వర్షంలో తడుచుకుంటూ విత్తనాల కోసం నిలబడితే అలాంటి కొరత ఏమీ లేదని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉందని, ఆయన చిత్తశుద్ధితో వ్యవహరించాలని, రైతులకు విత్తనాలు ఎరువులు అందుబాటులోకి తీసుకురాకపోతే వెంటనే ధర్నాకు దిగాల్సి వస్తుంది అని చెప్పి ఆమె హెచ్చరించడం జరిగింది.